వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి ఆదివారం లాగానే డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్ తో నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో మీరు కూడా మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో సిద్ధంగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కెరియర్కి సంబంధించి, అలాగే జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సతీష్ గారితో క్లారిఫికేషన్ తీసుకోండి. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, రీసెంట్ టైమ్స్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేసుకుంటున్న సిచ్యువేషన్. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన అండి. ఇప్పుడు ఎందుకంటే సంఘటన జరగడం ఒక ఎత్తి అయితే, అసలు మొత్తం ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ లేకపోతే గర్ల్స్ స్టూడెంట్స్ కానీ అసలు ఇలా కూడా అసలు జరిగే అవకాశం ఉందా, అసలు మిగతా చోట్ల మా పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో అసలు ఇలా జరిగే అవకాశం ఉందా అన్నది ఇది ఒక క్వశ్చన్ మార్క్ కింద క్రియేట్ అయిపోయిందండి. అంటే ఒక రకమైన భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే మనకి గర్ల్స్ స్టూడెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఆ రకమైనటువంటి టెన్షన్ వచ్చింది. ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, మిగతా కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా ఇది వచ్చింది. రెండోది ఏంటంటేనంటే, ఈ కాలేజెస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు అసలు ఒక 5 పిల్లల మధ్యన స్టూడెంట్స్కి మధ్యన జరిగినటువంటి ఒక ఉదంతం ఇది వెళ్ళింది. సరే, వాళ్ళు కెమెరాస్ పెట్టారా, 300 వీడియోస్ ఉన్నాయా, 350 ఉన్నాయా, లేదా కెమెరాస్ పెట్టారా, ఎన్ని రూముల్లో పెట్టారు, లేకపోతే వాష్రూమ్స్లో, ఇదంతా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇట్స్ డిఫరెంట్గా సరే అది ఎంతవరకు కరెక్టా నిజమా, వీళ్ళు కాదంటున్నారో వాళ్ళు అవునంటున్నారో రకరకాలుగా జరుగుతున్నాయి. దీన్ని నేను ఇది డెఫినెట్గా ఇలాంటివి జరగడానికి గల మనం బేస్ రీజన్స్లోకి వెళ్ళినట్లయితేనండి, అసలు స్టూడెంట్స్ కాలేజీలోకి వచ్చిన తర్వాత అసలు ఎలాంటి ఆలోచన విధానం ఎందుకు వస్తుంది. ఇప్పుడు ఒక డ్రగ్ కల్చర్ కానివ్వండి, రిలేషన్, అంతే కదండి. ప్రతి విద్యార్థులు కూడా చాలామంది ఇప్పుడు ఏం జరుగుతుందంటేనంటే, ఫస్ట్ ఇంజనీరింగ్లోనే వచ్చేటప్పటికి లేదా గ్రాడ్యుయేషన్ వచ్చే రిలేషన్షిప్స్ లేదా బ్రేకప్స్, లేదా బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే అది మర్చిపోవడానికి ఇంకో రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడం, అది మర్చిపోతే ఇంకో రిలేషన్లోకి వెళ్ళటం, అదొక పరిపాటిగా ఇదొక నార్మల్గా ఉన్నటువంటి కల్చర్ చాలా కాలేజెస్లో మనం చూస్తున్నామండి. అంటే తల్లిదండ్రులు మనం పెంచేటప్పుడు పిల్లల్ని, అది ఆడపిల్ల అయినా లేకపోతే మగ పిల్లవాడైనా సరే, పెంచేటప్పుడు వాల్యూ ఎడ్యుకేషను వాల్యూస్తో పెంచట్లేదు మనం. పెంచేటప్పుడు అంతే కదండి. ఇప్పుడు క్రైమ్ రేట్ వచ్చినా, డ్రగ్స్ తీసుకున్నా, ఇలా లవ్ లేకపోతే గివ్వు ఇలా చదువుకునే వయసులో ఇలాంటి రిలేషన్స్లోకి మీకు వెళ్ళి, లేకపోతే ఇలాంటి దారుణాలు జరగడానికి గల రీజన్స్లోకి మేజర్లోకి వెళ్ళినట్లయితేనండి, ఒకటి పిల్లల్ని పెంచేటప్పుడు మనం స్పిరిచువల్గా మనిషి భయపడేది భగవంతుడిగానండి. మీరు భగవంతుడి మీద భక్తి ప్రేమ కానీ పెంచకపోతే మనం పిల్లలకి, వాళ్ళు ఎవరికి భయపడ్డావు ఒకటి. రెండోది, పెంచేటప్పుడు ఆ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వకపోవడం వల్ల, ఆ ఎథికల్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం మ్యాక్సిమం స్టూడెంట్స్లో చాలామంది స్టూడెంట్స్ ఈ రోజున చూసుకున్నట్లయితే కాలేజీల్లో, ఈ ఒక్క కాలేజీ అనే కదండి, చాలా కాలేజీల్లో మేము చూస్తూ ఉంటాం, మా దగ్గరికి వస్తారు కదండి. ఇది ఎప్పుడైతే తగ్గుతుందో, ఇది ఈ రకమైనటువంటి ఎమోషన్స్ ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఏదైతే ఉంటుందో, ఎవడో ఒకళ్ళిద్దరు చేసిన తప్పుకి ఎక్కువ మంది పనిష్మెంట్ తీసుకోవాలి కదండి. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు 4-5 చేసిన పని అది జరిగినా జరగకపోయినా ఎంతమంది మానసిక క్షోభ, అది ఎంతమందిని ఇబ్బంది పెట్టింది, ఇది ఒక చిన్న విషయం కాదు కదండి. సో అది ఆ సిచ్యువేషన్ అనేది ఆ స్టూడెంట్స్కి పరిమితం కాకుండా, ఆ కాలేజ్కి పరిమితం కాకుండా, ఎవరైతే పేరెంట్స్ బయటకు వెళ్ళి చదివించాలి అని అనుకునే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మీద కూడా ఆ ప్రెజర్ అనేది పడుతుంది. ఒకప్పుడు ఇండియా కొంచెం సేఫ్, మిగతా దేశాల్లో మనకు సేఫ్ కాదేమో అని అనుకునేవాళ్ళం. అంటే అన్ఫార్చునేట్గా అసలు మనకే సేఫ్టీ లేని పరిస్థితి మనం వచ్చేసామండి. అంటే కాలేజీలో చూసినా భద్రత ఉండదు. మన కలకటాలో ఇన్సిడెంట్ చూసాం, లేకపోతే వేరే చోట చూస్తున్నాం. మనం ఎక్కడ చూసినా కూడానండి ఆడపిల్లలకి భద్రత అనేది తక్కువయ్యి కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకి వస్తుంది. అంటే నేను చెప్పేది ఇక్కడ కంపల్సరీగా మగపిల్లలు తప్ప లేదా ఆడపిల్లలతో కొంతమంది తప్ప అంటే ఇద్దరిదే తప్పులు ఉన్నప్పటికీ కూడా, నేను చెప్పి సలహా ఏంటంటే, జరిగిన ఇన్సిడెంట్ ఎలాగ జరిగింది, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అది తప్పే, అది అందరూ చెప్పిదే. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో పిల్లల్ని పెంచేటప్పుడు ఓన్లీ చదువు ఒకటే కాకుండా వాల్యూస్తోనూ కొన్ని ఎథికల్గాను స్పిరిచువల్గా కానీ పెంచగలిగితే స్టూడెంట్ ఎప్పుడు కూడా తప్పు చేయడండి. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. ఎప్పుడైతే మీకు ఆ టచ్ వచ్చిందో, ఆ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ టచ్ మీకు ఏదైతే వచ్చిందో, చేసేటప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్గా పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఉన్నప్పుడు జనరల్గా ఒక తప్పు చేసేటప్పుడు ఆలోచిస్తాడండి. ఏది పడితే అది రిలేషన్లోకి వెళ్ళటం, బ్రేకప్ అవడం, మళ్ళీ ఇంకో రిలేషన్లోకి వెళ్ళటం, బ్రేకప్ అవడం, దెబ్బలాడుకోవడం. కాలేజీలో చదువు అనేది పోయిందండి. స్టేట్ కాలేజీలో మరీ ఘోరంగా ఉన్నాయండి. 150-200 కాలేజీలు ఉంటాయండి స్టేట్ కాలేజీల్లోనూ. చదువు తక్కువని ఇలాంటివి ఎక్కువ అండి.
డెఫినెట్గా దీనికి ఎవరైతే తప్పు చేశారో, ఇందులో మళ్ళీ పాలిటిక్స్ లాగుతున్నారో, ఏబీవీపీ అంటున్నారో, ఇదన్నీ పక్కన పెట్టినా తప్పు చేసిన ఎవరు చేసినా కూడా వాళ్ళని అలా మీకు శిక్షించవలసిందే. డెఫినెట్గా ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. కాలేజీ యాజమాన్యాలు కూడా అంటే గర్ల్స్ స్టూడెంట్స్ సంబంధించిన భద్రత విషయంలో డెఫినెట్గా వాళ్ళు మరింత శ్రద్ధ వహించి వాళ్ళ ఆ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. ఇది లేకపోవడం వల్లే సో ఎందుకంటేనంటే డ్రగ్ కల్చర్ ఎక్కువ వచ్చినప్పుడు కామాంధులు పెరిగిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. లిక్కర్ మనమే అలౌ చేస్తున్నాం. మందు తాగినోడు నాకు డ్రగ్ పట్టించిన, నాకు లిక్కర్ పట్టించిన, నేను లిక్కర్ తీసుకున్నా కూడా నా మైండ్ సరిగ్గా వర్క్ చేయదు. సో ఇవి జనరల్గా గవర్నమెంట్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అట్లాగే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, ఇవి మనం పాటిస్తేనే ఈ యొక్క క్వాలిటీ అనేది మనకు పెరిగే అవకాశం ఉంటుందండి, భద్రత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సతీష్ గారు కాలర్ ఉన్న తీసుకుందాం. సునీత గారు బెంగళూరు నుంచి. హలో. నమస్తే మ్యామ్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? సార్, మా అబ్బాయి 10th చదువుతున్నాడు, కేంబ్రిడ్జ్ స్కూల్, బెంగళూరు సార్, ఐసిఐసి బోర్డు. తను ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసము అదే అబ్రాడ్ అలా పంపించాలనుకుంటున్నాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను యావరేజ్ స్టూడెంట్ సార్, 70-75 బిలోనే వస్తుంది పర్సంటేజ్. తనకి ఉంది ఇంట్రెస్ట్ వెళ్ళాలనేసి. నేను ఐసిఐసిలో జాయిన్ చేపియాలా లేకపోతే సిబిఎస్ఈ చేంజ్ చేయాలా అనేసి అడుగుదామనేసి. ఇంకొకటి ఏంటంటే తన మైండ్ వచ్చేసి కంప్లీట్లీ స్కోర్స్ పైన లేదు. ఎందుకంటే మార్క్స్ కార్డుకు వాల్యూ ఉండదు, ఓన్లీ నాలెడ్జ్ బేసెస్ ఉంటేనే మనం బతుకుతాము. మార్క్స్ కార్డు అంటే తను నన్ను క్వశ్చన్ చేస్తాడు, మమ్మీ నీ మార్క్స్ కార్డు ఎప్పుడు డ్రాలో కబోర్డ్లో ఉంటాయి కదా, నువ్వు జాబుకు ఏమన్నా మార్క్స్ కార్డు యూజ్ అవుతుందా అని నా దగ్గర ఆర్గ్యూ చేస్తున్నాడు. కానీ నేను ఇలా పాజిటివ్ గా తీసుకురావాలా అనేసి సార్ని అడుగుదామనేసి. లేదండి, డెఫినెట్గా బోర్డు అనేది మీరు సిబిఎస్ఈ అయినా ఐసిఐసి అయినా మీరు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. డెఫినెట్గా ఇప్పుడు ఉన్న బోర్డు చాలా మంచి బోర్డు, అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే. సో డెఫినెట్గా బోర్డు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అది. అట్లాగే రెండో పాయింట్స్కి వచ్చినప్పటికీ ఏంటంటే ఈ జనరల్గా చదువుని ఎస్కేప్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మార్కులతో పని లేదు, నాలెడ్జ్తో పని ఉందని చెప్పి అంటారు. తల్లిదండ్రులు కూడా అలా జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొలితే పాపం ఈ మదర్ ఆవిడ రియలైజ్ అయ్యింది, మార్కులు లేకుండా అడుగు పెట్టే పరిస్థితి అబ్రాడ్లో అయితే ఉండదండి. మార్కులు ఉండి తీరవలసిందే. మార్కులు లేకుండా నాలెడ్జ్ ఉంది అని చెప్పడం, నాలెడ్జ్ ఉందని ఎలా ప్రూవ్ చేసుకుంటా? నాలెడ్జ్ ఉందని ఎవరికాడ సర్టిఫై చేసుకోవడానికి, ఇది మీకు నాలెడ్జ్ ఉందని మీరు సర్టిఫై చేసుకోవడానికి, నాకు నాలెడ్జ్ ఉందని సర్టిఫై చేసుకోవడానికి కాదండి. అతనికి నాలెడ్జే కావాలంటే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ అన్న జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ ఉంటుంది, ఎన్ఎస్సీ చేసి రాయమని చెప్పండి. ప్రియారమ ఎగ్జామ్ ఉంటుంది, పేపర్ నెట్లో డౌన్లోడ్ చేసి రాయమని చెప్పండి, నాలెడ్జ్ ఉంటే ప్రూవ్ చేసుకోమని చెప్పండి. ఎన్ఎంటీసీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రూవ్ చేసుకోమని చెప్పండి. సింగపూర్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది, ప్రూవ్ చేసుకోమని చెప్పండి. సో నాలెడ్జ్ ఉంది, నేను ప్రూవ్ చేసుకుంటే నాకు మార్కులు అక్కలేదు, నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది అంటే నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయండి. ఆ నెంబర్ ఆఫ్ వేస్లో కూడా జనరల్గా మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే నేను ఉద్దేశం ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలన్నా లేకపోతే బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు 10th క్లాస్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను 1-2 సార్లు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి. అందు గురించి నేను ఇంజనీరింగ్కి నాకు నాలెడ్జ్ ఉంది, నాకు జీపీఏ లేదంటే అవతల బొమ్మని చెప్తారండి. సో ఇది ఒక రాంగ్ నోషన్ అండి. చదవడం చేతకానోడు, తప్పించుకునేవాడు, ఎస్కేప్ అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, లేకపోతేనేమో ఏదో ఒకటి ఆన్సర్ చెప్పాలి కదా అని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పి దీని కింద మనం ఎస్కేపింగ్ కింద ఆన్సర్ కింద చూడాలి తప్ప నిజంగా సిన్సియర్గా ఉన్న స్టూడెంట్ ఇలాంటి మాటలు ఎవడో మాట్లాడండి. నోరు మూసుకుని కూర్చొని చదువుకుంటాడు, ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఇది నాలెడ్జ్ లేకుండా అంటే నాలెడ్జ్ లేనోడికి మార్కులు వస్తాయంటే రావచ్చు, రానివ్వండి, తెచ్చుకోండి, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు నాలెడ్జ్ లేనోడికి మార్కులు వస్తాయి, రానివ్వండి. సో మార్కులు నాకు రావు కానీ నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు ఏమవుతుందంటేనంటే ఆ నాలెడ్జ్ని ఎక్కడో చోట ప్రూవ్ చేయాలి. మీరు ఎక్కడ ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు అబ్రాడ్ అప్లికేషన్ పెట్టారండి, అమెరికా పెట్టారండి, వాడికి ఏం తెలుస్తుంది మీకు నాలెడ్జ్ ఉందని? మీరు ఏం ఎగ్జామ్ రాస్తారు? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడు, చాలా యూనివర్సిటీస్ అసలు ఇంటర్వ్యూ కూడా చేయడు. అసలు స్క్రీన్లోనే పోతే ఇప్పుడు ఐఐటీ ఉందండి, జీపీఏ తక్కువ ఉంటే కనీసం రానివారు లోపలికి ఇంటర్వ్యూకి. నాకు నాలెడ్జ్ ఉందండి, 7 జీపీఏ వచ్చిందంటే అనుకోండి, ఐఐటీ మద్రాసుడు ఈ ఫైనాన్స్ కంపెనీ వాడు లోపలికి కూడా రానివ్వండి, అడుగుపెట్టి లోపలికి రానివ్వరండి. సో ఎవ్రీథింగ్ అనేది డెఫినెట్గానంటే మార్కులకు లింక్ ఉండదా అంటే లింక్ ఉండి తీరుతుంది. ఐసిఐసీ లాంటి బోర్డులో ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఐసిఐసీ బోర్డులో జనరల్గా మార్కులు రావాలి అంటే నాలెడ్జ్ ఉంటే తప్ప రాదు. సో అతనికి కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పండి. ప్లస్ అబ్రాడ్ వెళ్ళాలని ఉద్దేశం ఉన్నట్లయితే ఇట్లా 70-75తో అబ్రాడ్లో వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీకి వెళ్ళి అవకాశమే ఉండదు. మీరు గాల్లో బతకడం అవుతుంది తప్ప రియాలిటీలో బతికినట్టు ఉండదు. తర్వాత రియలైజ్ అయినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని 1-2 సార్లు చెప్పండి. అప్పటికి వినకపోతే ఒకసారి నా దగ్గర తీసుకురండి, మాట్లాడదాం. సో వాట్ యువర్ సెడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్ సతీష్ గారు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా బాబు సిఎస్సి ఈ సంవత్సరం కంప్లీట్ అయిందండి. చెప్పండి. నెక్స్ట్ ఎంటెక్ వెళ్దామా లేకుంటే నెక్స్ట్ ఏం చెప్పిందాం అండి బాబు? అవునండి, బీటెక్ ఎక్కడ చదివాడు, జీపీఏ ఎంత వచ్చింది? జీపీఏ 8 వచ్చిందండి. ఎక్కడ చదివాడు? జీవిరాజు ఇన్స్టిట్యూట్, నర్సాపూర్. ఓకే.
సో గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ వెళ్తే డెఫినెట్గా అది మంచి ఆప్షన్ అండి. గేట్ ఎగ్జామ్ మరి ఇతను జనరల్గా మీరు చెప్పిన కాలేజీ లేకపోతే ఈ మెజారిటీ ఆఫ్ ది కాలేజీలో ఆ కాలేజీ అని కాదు కానండి, జనరల్గా వీళ్ళందరూ ఎగ్జామ్ ముందు పీపీటీలు చదివి ఎగ్జామ్ ముందు వారం రోజుల ముందు చదివి రాసి ఏదో ఈటింగ్ వామిటింగ్ టైప్ చదివిన స్టూడెంట్ అయితే మాత్రం గేట్ ఎగ్జామ్ ట్రై చేసిన ఉపయోగం లేదు, రాదండి. లేదు అతను కొంచెం స్టాండర్డ్గా టెక్స్ట్ బుక్స్ చదివి కొంచెం సిన్సియర్గా స్టూడెంట్ చదివి అలవాటు ఉండాలి. స్టూడెంట్ సిన్సియారిటీ వేరు, సిన్సియారిటీ ఇన్ స్టడీస్ వేరు. మీరు సిన్సియర్ పర్సనే, చేసి పనిలో సిన్సియారిటీ ఉండాలి. పర్సన్ సిన్సియారిటీ వేరు, వర్క్లో సిన్సియారిటీ వేరు. సో చదివినప్పుడే జనరల్గా టెక్స్ట్ బుక్స్ చదివి అలవాటు ఉన్నటువంటి విద్యార్థి అయితే మాత్రం గేట్ ఎగ్జామ్ డెఫినెట్గా రాసుకుని వెళ్ళే అవకాశం ఉంటుందండి. అలా లేకపోతే ఏదైనా క్యాట్ ఎగ్జామ్ లాంటిది ఎగ్జామ్ ఏదైనా ట్రై చేసి ఏదైనా ఐఐఎమ్స్కి ట్రై చేయడం బెటర్ అండి. బట్ మీరు చెప్పినటువంటి ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ రీసెర్చ్లు ఎలాంటివి ఏమి ఉండవు కాబట్టి మంచి టైర్ 1 కాలేజీల్లో అలాంటి చోట వచ్చే అవకాశాలు జనరల్గా అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు తొందరపడి ఏ ఏజెన్సీకి వెళ్ళి ఏ అమెరికా పంపించేద్దామని చెప్పి ఏ ఏజెన్సీని పట్టుకుని ఎక్కడన్నా ఎంఎస్ లాంటిది పంపిస్తే మాత్రం అక్కడ ఇబ్బంది పడతారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే కాలేజీలన్నీ టైర్ 6 టైర్ 5 కాలేజీలు లాంటి కాలేజీలు కన్సల్టెన్సీస్ పంపిస్తారు, ఇబ్బంది పడతారు. అబ్రాడ్కి అతన్ని ట్రై చేయకుండా అతను నిజంగా సిన్సియర్గా చదివి విద్యార్థి అయితే గేట్ ఎగ్జామ్ కానీ క్యాట్ ఎగ్జామ్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఇండియాలో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేకపోతే సియూటీ ఎగ్జామ్ కానీ రాసుకుని వెళ్ళొచ్చు. సో అతనికి అసలు చదివే ఇంట్రెస్ట్ లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను రాయను, షార్ట్ కట్గా ఎవడొకటి పంపిస్తే నేను ఏదో అమెరికాను ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళేదో మనం ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం మరి అతను ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని అతను ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఇంకోటి కానీ చేసి లేకపోతే 2 ఏళ్ళు ఉద్యోగం చేసి అట్లా ఏదైనా ట్రై చేస్తే బెటర్గా ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సతీష్ గారు. నాగేశ్వరరావు గారు కోనసీమ జిల్లా నుంచి. హలో హలో, నమస్తే అండి, దేని గురించి కాల్ చేశారు? మా అబ్బాయి అన్నిటి రూర్కెళ్ళి వచ్చిందండి, ఓకే. బయోటెక్ వచ్చిందండి. ఎలా ఉంటాయి సార్ని అడుగుతా వచ్చి. బయోటెక్ చాలా మంచిదండి, మంచి రీసెర్చ్ ఫీల్డ్ అండి. డెఫినెట్గా మీరు 1-2 సార్లు అబ్బాయికి చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ 1-2 రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వమని చెప్పండి. అక్కడ ఫ్యాకల్టీ ఎవరో ఒకళ్ళు రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోమని చెప్పండి. బయాలజీ స్టూడెంట్స్ కాదు, ఎంపీసీ స్టూడెంట్స్కి సంబంధించిన కోర్సే అది. చాలా హ్యూజ్ రీసెర్చ్ జరుగుతుందండి. వీలుంటే ఐఐటి హైదరాబాద్లో ఇంటర్న్షిప్ కూడా ట్రై చేయమని చెప్పండి. ఐఐటి హైదరాబాద్లో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ అండి ఇప్పుడు ఇండియాలో. సో అందువల్ల అలా ఐఐటి హైదరాబాద్ లాంటి కాలేజీలో ఏదైనా 9 GPA అబోవ్ వచ్చినట్లయితే, క్లాస్లో టాప్ 10% ఉన్నట్లయితే, హెచ్ఓడి సంతకం పెట్టాలి టాప్ 10%లో ఉన్నాడని, అట్లా పెట్టినట్లయితే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు. సెకండ్ ఇయర్ సమ్మర్లో కానీ థర్డ్ ఇయర్ సమ్మర్లో కానీ అలా ఇంటర్న్షిప్ ఒకటి చేసి 2 రీసెర్చ్ ప్రాజెక్టులు చేసి డెఫినెట్గా అతను జాబ్స్ వైపు కాకుండా అతనికి ఏదైనా మంచి వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 30-40 యూనివర్సిటీస్లోకి డైరెక్ట్గా పిహెచ్డీకి వెళ్ళొచ్చు. ఎంటెక్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ అవసరం లేకుండా డైరెక్ట్గా పిహెచ్డీకి వెళ్ళొచ్చు. బయోటెక్నాలజీ వాళ్ళు ఇబ్బంది ఉండదు. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సతీష్ గారు. శ్రీహరి నాయుడు గారు వైజాగ్ నుంచి. హలో, నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? సార్ మేడం నమస్తే, నేను శ్రీహరి అండి, విశాఖపట్నం. సార్తో ఒకసారి మాట్లాడుతున్నాను. మా పాప ఎంబీబీఎస్ అయిపోయిందండి. ఓకే, చెప్పండి అండి, వింటున్నారు. వింటున్నారా సార్? నమస్కారం సార్. చెప్పండి. అది మా పాప ఎంబీబీఎస్ అయిపోయిందండి. ఓకే. అయితే తను ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీకి వెళ్తుంది. కొంచెం అదే ర్యాంక్ అది రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏమైనా మీ సజెషన్ ఏమైనా చేయగలరేమని చిన్న ఫోన్ చేశారు. క్వశ్చన్ క్లారిటీగా అడగాలండి. ర్యాంక్ వచ్చిందా, క్వాలిఫై అయిందా, అవ్వలేదా, లేకపోతే నెక్స్ట్ క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అవ్వకపోతే ఇక పీజీకి వెళ్ళాలనుకుంటే ఇంక వేరే ఆప్షన్ లేదు కదండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకో. ఇండియాలో నీట్కి వెళ్ళాలి అనుకుంటే పీజీకి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఇన్ ది సెన్స్ 60,000 వచ్చింది. తనకేం జనరల్ మెడిసిన్ కోసమని చాలా సార్లు ట్రై చేస్తే అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే 60,000 వచ్చింది ర్యాంక్ అన్నమాట. 60,000కి జనరల్ మెడిసిన్ రాదంటే రాదు. అది సో నెక్స్ట్ ఇయర్ రాసుకుని మీరు మెడికల్ ఫీల్డ్లో ఉండాలంటే నెక్స్ట్ ఇయర్ రాసుకుని ఎలా లేదు నేను ఇంకా మెడికల్ ఫీల్డ్కి వెళ్ళాను అనుకున్నట్లయితే ఏదైనా రీసెర్చ్ సైడ్ అలాంటి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా పిహెచ్డీకో లేకపోతే ఎంఎస్కో లేకపోతే ఇండియాలోనే గేట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చాలామందికి తెలియదు ఇది. గేట్ ఎగ్జామ్ లాంటిదో లేకపోతే ఏదైనా జామ్ ఎగ్జామ్ లాంటిదో రాసుకుని ఏదైనా ఐఐటీస్కో వెళ్ళిపోయి రీసెర్చ్ సైడ్ టీచింగ్ సైడ్ అట్లా వెళ్ళిపోవచ్చండి. నాన్ క్లినికల్ సైడ్ కోర్సెస్ ఉంటాయండి. అలాంటి కోర్సెస్ కూడా ఇండియాలో కూడా మీరు ఎగ్జామ్ రాసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ ఉన్నాయి. అలాంటి కోర్సెస్ కూడా వెళ్ళొచ్చు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే కంపల్సరీ క్లినికల్ మెడిసిన్ వెళ్ళాలని ఏం లేదండి. మామూలు రెగ్యులర్ బయాలజీ స్టూడెంట్స్కి ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటాయో ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఉంటాయి. ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే బయాలజీ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ గేట్ కానీ లేకపోతే ఫార్మా రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ అన్ని ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. అబ్రాడ్లో కూడా రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఈవెన్ ఎంబీఏ కూడా వెళ్ళొచ్చు. హెల్త్ మేనేజ్మెంట్ సెక్టర్లో ఎంబీఏ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇండియాలోనే ఉంటాయి, అబ్రాడ్లోనే ఉంటాయి. లేదు మెడిసిన్కి వెళ్ళాలంటే వేరే ఆప్షన్ లేదండి. అమ్మాయి లాంగ్ టర్మ్ తీసుకుని చదవాలి. బట్ లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా చదవాలి ఏంటి అనేది అంటే ఇప్పుడు ఇంత తక్కువ టైంలో నాకు చెప్పే అవకాశం అయితే ఉండదు. కానీ బట్ కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేసిన పని మళ్ళీ రెండు సార్లు కాదు 3 సార్లు చేసినా ర్యాంకులు రావండి వీళ్ళకి. ఇది అసలు లాంగ్ టర్మ్ అనేది ఒక పెద్ద మిస్టరీ అది జనరల్గాను. ఎందుకంటే మీరు వంట ఎన్నిసార్లు వండినా మీరు బాగా వండుదామని ఎంత ట్రై చేసినా
మీరు స్టైల్ మార్చకుండా మీరు అందులో ఉప్పు టమాటాలు కొంచెం అటు ఇటుగా మార్చి ట్రై చేస్తే ఏం టేస్ట్ రాదు. అది మొత్తం మీ స్టైలే మార్చాలి. సో అందువల్ల చదివి విద్యార్థుల యొక్క లాంగ్ టర్మ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మొత్తం సమూలంగా వాళ్ళ యొక్క మెథడాలజీని స్ట్రాటజీస్ని మార్చుకుని లాంగ్ టర్మ్కి వెళ్తేనే జనరల్గా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటాయి తప్ప అదే మైండ్ సెట్తో అదే యాటిట్యూడ్తో అదే ప్రిపరేషన్ స్టైల్తో లాంగ్ టర్మ్కి వెళ్ళడం వల్ల పెద్దగా ర్యాంకులు వచ్చే అవకాశాలు కూడా ఉండవండి. శ్రీహరి నాయుడు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం కష్టం కాబట్టి మీరు 8866298883 నెంబర్కి ఫర్దర్గా కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటారని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చలపతి గారు కడప నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే చలపతి గారు. సార్ నమస్కారం మేడం, సార్తో మాట్లాడుతున్నాను. లైన్లోనే ఉన్నారు, చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి సార్ బాబు మా అబ్బాయి బిఎన్ఎస్ కాలేజీ బెంగళూరులో కామర్స్ ద్వారా అక్కడ చేరారు సార్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈసీఈ గ్రూప్ తీసుకున్నారు సార్ ఫస్ట్ ఇయర్లో. హలో చెప్పండి సార్. ఇప్పుడు బాబుకి ఫస్ట్ ఇయర్లో 9.5 వచ్చింది సార్. అది ఎస్సీజీపీఏ. ఓకే. ఇప్పుడు బాబు సిఎస్సికి మారితే మంచిదా? గేట్ రాస్తుంది అంటున్నాడు సార్. బాబు ప్రిపేర్ అవుతా అంటున్నాడు, అది మంచిదేనా సార్? ఏ ఎగ్జామ్ అండి? గేట్ సార్. బాబు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్ ఇప్పుడు. అవునండి. సిఎస్కి మారదాం అనుకుంటున్నారా లేకపోతే గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? ఏది మంచిదని అడుగుతున్నారు అంతే. అదే ఏది మంచిది సార్ అదంటే అని అడుగుతున్నారు సార్. కాదండి, మీరు గేట్ ఎగ్జామ్ దేనికంటే ఇక్కడ అంటే మీకు ప్లేస్మెంట్లో బిఎంఎస్ ఐటీయా లేదా బిఎంఎస్ కాలేజ్, ఏ కాలేజీ మీరు రెండిట్లో? బిఎంఎస్ ఐటీలో. బిఎంఎస్ ఐటీ. ఓకే. అంటే బిఎంఎస్ ఐటీలో కొంచెం ప్లేస్మెంట్స్ బిఎంఎస్ కాలేజ్ అంత స్ట్రాంగ్గా ఉండవు. బట్ మీకు మంచి ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ప్లేస్మెంట్కి వెళ్ళిపోండి. గేట్ రావాల్సిన అవసరం ఏముంది మీకు? అంటే ఎందుకు మీకు ఏదైనా ఐఐటీలో చదవాలని డ్రీమ్ ఏమైనా ఉందా? సార్ అదే సార్, అందుకోసమే సార్ బాబు ఇట్లా సాఫ్ట్వేర్ కాకుండా ఇట్లా వెళ్దాం సార్. అవునండి. బిఎంఎస్ ఐటీలో మీకు ఏదైనా ఐఐటీలో చదవాలి లేదా ఏదైనా రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి లేదా వేరే అదర్ అంబిషన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు గేట్ ఎగ్జామ్ రాసి వెళ్ళండి. అదర్వైజ్ మీరు బిఎంఎస్ ఐటీలో 9.5 జీపీఏ కాబట్టి అదే మెయింటైన్ చేయగలిగితే కొంచెం అడిషనల్గా డిఎస్సీఏ కానీ కొన్ని కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ని బాగా నేర్చుకున్నట్లయితే ఉన్న ప్లేస్మెంట్లో ఒక కనీసం 10-15 లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే ఉద్యోగం చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చండి. మీరు గేట్ రావాల్సిన అవసరం అన్లెస్ మరి నేను ఏదైనా ఐఐటీకి వెళ్ళాలి, నేను తర్వాత ఫ్యూచర్లో వేరే అంబిషన్స్ ఉన్నాయి అనుకుంటేనే మీరు గేట్ రాసి వెళ్ళవలసి ఉంటుందండి. ప్లేస్మెంట్స్ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా గేట్ ఎగ్జామ్ జనరల్గా రాస్తూ ఉంటారు. లేదంటే రీసెర్చ్ అంబిషన్స్ కానీ వేరే అదర్ అంబిషన్స్ ఉండాలి. సో మీరు డెఫినెట్గా అదే జీపీఏ కానీ ఫర్దర్గా మెయింటైన్ చేయగలిగితే అవకాశం ఉంటే సిఎస్ బ్రాంచ్కి షిఫ్ట్ అయిపోయి మీరు మంచి ప్లేస్మెంట్స్కి ట్రై చేసుకోండి. ఇంకా ఈసీలోనే ఉంటాను అనుకున్నట్లయితే ప్రాబబ్లీ ఎస్, అప్పుడు ఏదైనా గేట్ ఎగ్జామ్ లాంటిది ఏదైనా రాసి ఏదైనా విఎల్ఎస్ఏ డిజైన్ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ లేకపోతే వేరే ఏదైనా సెమీ కండక్టర్స్ ఏరియాస్ కానీ అలాంటి ఏరియాస్కి మీరు ఏదైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. రైట్ చలపతి గారు, ఇట్ సీమ్స్ లైక్ ఏ బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఐ థింక్. సో 8866298883 నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. అండ్ నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు మల్లికార్జునరావు గారు నెల్లూరు నుంచి. హలో 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 నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం పాప గురించి తెలుసుకోవాల్సింది మేడం. నమస్తే మేడం. చెప్పండి, B.Tech లైన్లోనే ఉన్నారు సార్, వింటున్నారు, చెప్పండి. నమస్తే సార్. పాప పెట్రోలియం కెమికల్ సార్ అప్ స్ట్రీమ్ చేస్తుంది, ఫైనల్ ఇయర్. చెప్పండి సార్. అది ఫైనల్ ఇయర్ అయిపోతుంది సార్. నెక్స్ట్ ఆప్షన్ యూపీఎస్సీ సార్, డెహ్రాడూన్. అర్థమైంది. ఓకే సార్. కాదండి, పెట్రోలియం ఇంజనీరింగ్ వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏంటంటేనంటే జనరల్గా వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుందండి. వాళ్ళు గేట్ ఎగ్జామ్ తక్కువ మంది రాస్తారండి. మాకు 5,000-6,000 కూడా రాయరండి వాళ్ళు. సో గేట్ ఎగ్జామ్లో కూడా మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఓఎన్జీసీ కానీ లేకపోతే ఐఓసీఎల్ కానీ లేకపోతే భారత్ పెట్రోలియం కానీ ఏవైతే ఆయిల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంటే గేట్లో కానీ టాప్ 100 ర్యాంక్ వచ్చినట్లయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళకి జాబులు ఇచ్చేస్తారండి. సో గేట్ ఎగ్జామ్ అనేది డెఫినెట్గా మంచి ఎగ్జాము. బట్ టాప్ 100 రావాలి. టాప్ 100 రావడం జనరల్గా కొంచెం పెద్ద మరీ మిగతా బ్రాంచులతో కంపేర్ చేస్తే అంత కష్టం అయితే కాదండి. ఒకవేళ మీకు అలా ఒక 100 కాకుండా ఏ 300, 200 అలా వచ్చేసింది, ఏదైనా జాబ్ రాలేదనుకున్నట్లయితే ఏదైనా మీకు ఐఐటీస్లో కానీ ఏదైనా కొంచెం మంచి ప్రీమియర్ కాలేజెస్లోకి వెళ్ళి మళ్ళీ ఏదైనా చదివినట్లయితే పెట్రోలియం ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ప్లేస్మెంట్స్ వచ్చి ప్లేస్మెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో గేట్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టి టాప్ 100కి టార్గెట్ చేయండి. సో అమ్మాయి అంటున్నారు కాబట్టి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో సెటిల్ అయిపోతుంది, ఇబ్బంది ఉండదు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. రామకృష్ణ గారు పొద్దుటూరు నుంచి. హలో హలో సార్. నమస్తే అండి, చెప్పండి. మేడం మా సార్తో మాట్లాడిస్తారా? లైన్లోనే ఉన్నారు, వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మా అబ్బాయి రాయచూరులో ట్రిపుల్ రాయచూరులో చేశాడు సార్. ఓకే, హలో చెప్పండి. ట్రిపుల్ రాయచూరులో చదివాడు సార్. ఓకే, రామకృష్ణ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి బయటకు వచ్చి మాట్లాడగలరా? సార్ చెప్పండి. ట్రిపుల్ రాయచూరులో చదివాడు సార్. రాలేదు సార్, అది క్యాంపస్ సెలెక్షన్ కాలేదు. అదే సార్, ఇంక నెక్స్ట్
గేట్ కోసం ట్రై చేస్తున్నాడు సార్, దానికి ఏం చేయాలి అని. కాదండి, క్వశ్చన్ సగం సగం అడుగుతూ ఉంటారండి. నాకు ఇది ఒక పెద్ద ఇబ్బంది కింద ఉంటుందండి. ఇప్పుడు అంటే అతనికి ఉన్న అకాడమిక్ ఎబిలిటీని టెస్ట్ చేయకుండా గేట్ ఎగ్జామ్కి సూట్ అవుతాడు లేదా అనేది చూసుకోవాలండి. సో అతనికి ఉన్న ఎబిలిటీ బట్టి గేట్ ఎగ్జామ్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, దాన్ని బట్టి చేయాలి. సో గేట్ ఎగ్జామ్ చాలా మంచి ఎగ్జాము, అందులో ర్యాంక్ తెచ్చుకుని మంచి మంచి కాలేజీలకు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివితే బాగుంటుంది. సో దానికి సంబంధించి గేట్ ఎగ్జామ్ ఎట్లా చదవాలి ఏంటి అనేది అది సపరేట్ ఎపిసోడ్, మనం ఆల్రెడీ చాలా ఎపిసోడ్లు చేసాం. దయచేసి ఆ ఇంటర్వ్యూస్ వినండి మీరు. గేట్ ఎగ్జామ్ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క డెప్త్ ఏ విధంగా ఉంది, ఏ లెవెల్లో చదివాడు, ఇతను పీపీటీలు బ్యాచా లేకపోతే అసలు నిజంగా టెక్స్ట్ బుక్లు చదివి అలవాటు ఉన్నాడా, సంవత్సరం అంతా చదివి బ్యాచా, ఎగ్జామ్ ముందు చదివి కూడా. సో అతనికి జీపీఏ ఎంత ఉంది, అతని నాలెడ్జ్ లెవెల్ ఎంత ఉంది, ఇంతకుముందు ఆల్రెడీ గేట్ రాసి ఉంటే ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. దీన్ని బట్టే మనం చెప్పడానికి ఉంటుంది. బట్ అదర్వైజ్ గేట్ ఎగ్జామ్ ఇది మరి మంచి ఎగ్జాము. అది ఎగ్జామ్ రాసి మీరు మంచి కాలేజెస్కి, ఏదైనా ప్రీమియర్ కాలేజెస్కి వెళ్ళి మీరు ఎంటెక్ చేసే అవకాశం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. సో రామకృష్ణ గారు, ఇట్ సీమ్స్ హ్యూజ్ సబ్జెక్ట్ టు డిస్కస్. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం 8866298883 నెంబర్కి కాల్ చేస్తారని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఫణీంద్ర గారు రావులపాలెం నుంచి. హలో హలో సార్, మేడం నమస్తే అండి, చెప్పండి. మా పాప నీట్ చదువుతుందండి. మొన్న 200 బ్యాట్ లాంగ్ టర్మ్ తీసుకున్నామండి. ఓకే ఫణీంద్ర గారు, టీవీ వాల్యూమ్ తగ్గించరా? హలో సార్, మేడం గారు, అదే ఇప్పుడు లోకల్గా పెడితే 300 దాటి వస్తాయండి. అక్కడ స్కూల్లో పెడతానండి. లాంగ్ టర్మ్ తీసుకున్నామండి. ఒకవేళ సీట్ రాకపోతే ఏ కోర్సుకి వెళ్ళాలి ఏంటండి సార్ని అడుగుదామని చేసామండి. కానీ నీట్ 200 మార్కులు వచ్చినాయంటే క్వాలిఫై ఉంటుంది. ఆమెకు మీకు డబ్బులు ఉంటే మీకు మెడికల్ సీట్కి ఇబ్బంది ఏం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళకి మెడికల్ సీట్ దొరకపోవడం లేదు భారతదేశంలో. సో ఆల్మోస్ట్ మీకు 200 అంటే 10 లక్షలు లేదా 9 లక్షల ర్యాంక్ అలా వచ్చి ఉంటుంది. ఆ ర్యాంక్ వచ్చినా కూడా అమౌంట్ మీరు పెట్టుకోగలిగితే ఇప్పుడు మీకు డీమ్డ్ యూనివర్సిటీస్లో 200 మార్క్స్ కూడా సీట్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటే ఇంక ఉన్న ఆప్షన్స్, మీరు ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నారని చెప్తున్నారు కాబట్టి ఇంక వేరే ఎగ్జామ్స్ మరి 1 ఇయర్ కూర్చొని చదివి మా అమ్మాయికి ఎబిలిటీ ఉన్నా ఆ అమ్మాయికి ఫిజిక్స్ కానీ వీక్గా ఉన్నట్లయితే ఇంకో లాంగ్ టర్మ్ అయితే ట్రై చేసి చేయొద్దు. ఎందుకంటే మ్యాథమెటికల్గా వీక్గా ఉన్న వాళ్ళందరూ బైపీసీకి వస్తారు అన్ఫార్చునేట్గా. సో అది ఒకసారి అమ్మాయిని అసెస్మెంట్ చేసి ఇంకో లాంగ్ టర్మ్ కావాలా లేదన్నా చూసుకోవాలి. లేదు అనుకుంటే CUET, వీళ్ళందరూ నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు రాలేదండి అని అడుగుతారండి. అప్పటికే ఎగ్జామ్స్ అయిపోతాయి. CUETయో లేదా IISCRో లేదా నైజర్ ఎగ్జామో, ఇలా రకరకాల ఎగ్జామ్స్ ఏదైతే వేరే అదర్ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉన్నాయో అవన్నీ నవంబర్ డిసెంబర్లో నోటిఫికేషన్ పడతాయి. ఇలా ఓవర్ కాన్ఫిడెంట్గా నాకు నీట్ వచ్చేస్తుంది ఏమని చెప్తున్నారు సతీష్ గారు అని చెప్పి చిత్రంగా అడుగుతున్నారు నన్ను. ఇవన్నీ రాకపోతే ఇబ్బంది పడతారా బాబు, ముందే ప్లాన్ చేసుకుంటే చేసుకోరు. ఇప్పుడు రిజల్ట్ వచ్చేసింది ఆ అబ్బాయికి, లాంగ్ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికన్నా ఎల్లు అని చెప్పడానికి అసలు ముందు నోటిఫికేషన్ టైం ఏది? ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం కదండి మనం. సో వీళ్ళకి ఉన్న ఆప్షన్స్ ఏమన్నా ఇంకో 1 ఇయర్ వేస్ట్ చేయడమే. అంటే వెళ్తే డబ్బులు కట్టుకుని వెళ్ళాలి. ఆయుర్వేదానికి వెళ్తారా, హోమియోపతికి వెళ్తారా, దేనికి వెళ్తారా? బట్ నా సిన్సియర్ అడ్వైజ్ అయితే మీరు తొందరపడి ఏ బయోటెక్నాలజీకో లేకపోతే ఏ అగ్రికల్చర్కో లేకపోతేనేమో ఏ ఫార్మాకో ఇలాంటి చెత్త చెదారంలో కోర్సులోకి వెళ్తే ఎవడో 20,000 25,000 కూడా ఇవ్వట్లేదండి పారామెడికల్కి. నా మాటని మీరు ఏం చేయగలరంటే కొంచెం తక్కువ డబ్బులైనా ఏ హోమియోపతియో ఆయుర్వేదమో లేదా అలాంటి దాంట్లో కన్నా వెళ్తే కనీసం అట్లీస్ట్ డీసెంట్గా అందులో కూడా ఎక్సెల్ అయ్యి కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందులో కూడా మంచి ఎర్నింగ్ కెపాసిటీస్ ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్గా ఉన్న చిన్న చిన్న కాలేజీలో ఫార్మాలో, అగ్రికల్చర్లో ఇలాంటి వాటిలో జాయిన్ చేసేస్తున్నారండి. వాళ్ళకి కెరియర్ అసలు మొత్తం కంప్లీట్గా ఉండట్లేదు. ఇట్లా అంటే సతీష్ గారు ఇట్లా ఎగ్నెస్ట్గా ఉన్నారు. పారామెడికల్ కోర్సులకి లేదా ఫార్మా వద్దంటారా, లేదా వీటి కోర్సులు ఏంటి వరస్ట్ కాలేజీలు అంటారా, లేదా చెత్త అంటారంటే అంటారు. అందులో బయటకు వచ్చినట్టుతో మీరు మాట్లాడితే కానీ మీకు అర్థం కాదు. అది మీరు నొప్పి పడినోడిని అడగాలండి. నొప్పి గురించి బాగా చెప్తాడు. నేను US వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాను 3 వారాలు. నాకు చావు దాకా వెళ్ళి వచ్చాను కదా, బాధ గురించి నన్ను అడిగితేనే బాగా చెప్తానేమో హాస్పిటలైజ్ అయిన పరిస్థితి ఎలా ఉంటుందని. ఎందుకంటే మీరు చెప్పలేరు అది. అట్లా ఏంటంటే కాలేజీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు ఏంటి అనేది కనుక్కోవాలండి. పారామెడికల్ లేకపోతే ఈ కోర్సెస్లో జనరల్గా ఏంటంటేనంటే గ్రోత్ ఎక్కువ ఉండదు. సో బెటర్ కొంచెం అమౌంట్ ఎక్కువ కట్టుకోలేకపోతే హోమియోపతియో ఆయుర్వేదమో యునాని మెడిసినో లేకపోతే సిద్ధ మెడిసిన్ లాంటి వాటిలో అన్నా మీరు కనీసం వెళ్ళిపోతే అట్లీస్ట్ కొంత మీకు అవకాశం, అందులో ఎక్సెల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంటుంది. సతీష్ గారు, లాస్ట్ కాలర్ తీసుకుందాం. శుభశ్రీ గారు బాపట్ల నుంచి. హలో హలో నమస్తే శుభశ్రీ గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో నమస్కారం మేడం, సార్తో మాట్లాడతాం మేడం. లైన్లోనే ఉన్నారు, వింటున్నారు, చెప్పండి. మా అబ్బాయి MBA చదివాడండి. ఇది లాస్ట్ ఇయర్ ఉంది, ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అవుట్ ఆఫ్ కంట్రీకి లండన్ అటు పంపించాలనుకుంటున్నాము. MCA అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చదవాలి మేడం? నేను MCA చదివాడండి అబ్బాయి. MCAనండి. MCA ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదువుతున్నాడు? ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇక్కడ గుంటూరు జిల్లాలో గుంటూరు కాలేజీ అని ఉందండి, నిఖిల్ స్టార్ కాలేజ్ అని. ఓకే, డిగ్రీ ఎక్కడ చదివాడు? డిగ్రీ మార్చూర్ అండి, శ్రీనివాస కాలేజీ దాకా. BSc చదివాడండి? BSc చదివాడా? ఏ డిగ్రీ చదివాడు?
బిఎస్సి కంప్యూటర్ చదివాడండి. తర్వాత ఇప్పుడు ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాడు. సార్ బీఎస్సీలో ఎన్ని మార్కులు పర్సంటేజ్ ఎంత వచ్చిందండి? ఇప్పుడు ఎంసీఏ ఫస్ట్ ఇయర్లో పర్సంటేజ్ ఎంత వచ్చింది? నాకు తెలియదు సార్. అదే మీరు లండన్ ఎందుకు పంపించాలనుకుంటున్నారో? ఎవరైనా మీ చుట్టాలు ఉన్నారా లేకపోతే దేని గురించి? అదే చదువు పర్పస్ మీదే. ఎంసీఏ అయిపోయినాక చదువు ఇంకా ఏమన్నా చదువుకొని అక్కడ ఏదైనా జాబ్ చేసుకోవడానికి సార్. అవును, లండనే ఎందుకు అనుకుంటున్నారు? ఎవరైనా మీ ఏదైనా అంటే ఇది ప్రెస్టేజ్కి పంపిద్దాం అనుకుంటున్నారా లేకపోతే అతను లండన్ ఎందుకు అనుకుంటున్నారు అసలు మీరు? మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా డిగ్రీ బీకామ్ చదివిన తర్వాత వెళ్ళాడు. ఇప్పుడు ఈయన కూడా అర్జెంట్గా పంపించేయాలని కాదండి. ఇప్పుడు అతను డిగ్రీలో మార్కులు ఎన్ని ఉన్నాయి? అతను ఎలాంటి కాలేజీలో చదివాడు? ఎంసీఏ ఆల్రెడీ పీజీ చదివాడు కదా ఎంసీఏ. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పీజీకి పంపించాలంటే అది ఎక్స్పెన్సివ్ అండి. లండన్లో స్కాలర్షిప్స్ ఎవరో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. చిన్న చిన్న కాలేజీలు అంటే పెద్ద స్కాలర్షిప్స్ ఫీజులు తక్కువ ఉంటాయి, కానీ కొంచెం మంచి కాలేజీలో స్కాలర్షిప్స్ జనరల్గా ఎవరండి లండన్లో. సో లండన్ కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే అతని ప్రొఫైల్ ఒకసారి చూసుకుని అతని మార్కులు ఏ విధంగా ఉన్నాయో చూసుకుని అతని స్కిల్ చూసుకుని వెళ్ళాలి తప్ప నేను లండన్ పంపిస్తాను, అమెరికా పంపిస్తాను, ప్రెస్టేజ్కి పంపిస్తాను, వాళ్ళు వెళ్ళారు కాదండి. అసలు అది ఆల్రెడీ ఎంసీఏ చదువుతున్నాడు కాబట్టి అతనికి అక్కడే క్వాలిటీ రావాలి. లేదు అంటే మళ్ళీ వెళ్ళొచ్చండి. డబుల్ పీజీకి వెళ్ళకూడదని రూల్ అయితే ఏం లేదు, డెఫినెట్గా వెళ్ళొచ్చు. బట్ కొంచెం అసెస్మెంట్ చేసి మీరు ఆలోచించండి. పంపించాలి కదా అని చెప్పేసి మరి మీరు తొందరపడి నాకు మీ మాటలు వింటుంటే నాకు ఎలా ఉందంటే ఇప్పుడు ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కాలేజీ చెత్త కాలేజీ తీసుకుని పంపించేస్తారని భయం వేస్తుంది. వీళ్ళ ఎక్కువ ఉన్నారు. సో అది కొంచెం ఆలోచించండి. అంటే మరి అతని గురించి మీకు అర్థం కావట్లేదు కాబట్టి నేను పూర్తిగా మీకు సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాను. బట్ వెళ్ళొచ్చు, డబుల్ పీజీకి వెళ్ళొచ్చు. లండన్ అనే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. బట్ ఏ కోర్సుకి అతను ఫిట్ అవుతాడు, ఎలాంటి యూనివర్సిటీ ఫిట్ అవుతాడు, అతనికి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఏంటి, ఇది కొంత అవగాహన తెచ్చుకుని మీకున్న ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, అలా స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉన్నాయా లేవా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుని అప్పుడు దాన్ని బట్టి ఏదైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. లేకపోతే అది పూర్తిగా నేను ఆన్సర్ చెప్పలేను నేను ఇప్పుడు ఆవిడ అడిగిన క్వశ్చన్కి. సో మచ్ డాక్టర్ సతీష్ గారు ఫర్ బీయింగ్ హియర్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.